హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే నా స్టైల్లో చల్ల బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్పులు అయితే మైదాని అయితే తీసుకుంటున్నాను. ఒక 2 కప్పుల మైదాకి నేనైతే 1 కప్పు పెరుగు, 1 కప్పు అయితే మజ్జిగ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ అలానే వేసుకొని అందులో అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా బజ్జీలు వస్తాయి. ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఇంకా అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక 2-3 అవర్స్ ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 కప్ అయితే పుట్నాల పప్పు తీసుకొని అందులోకి అయితే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసుకొని చట్నీ చేసుకున్న తర్వాత అందులోకి పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్న బజ్జీల్లో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి బజ్జీలు. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. అలానే సబ్స్క్రైబ్